గత ప్రభుత్వంతో పోలిస్తే ఎక్కువ సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా అని చెప్తున్నారు. అవన్నీ వస్తుంది దొంగ మాటలండి. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 10,000 రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పి మాట ఇచ్చి మాట తప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మరి చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేశాడు, రైతు బంధు పథకం కింద ట్రాక్టర్లు ఇచ్చాడు. అంతకంటే ఈయనేమి ఇచ్చాడండి? ఆయన ఇచ్చిన దాంట్లో ఒక్క పావల వంతుగా లేదు. 2 టర్నులు రఘుపతి గారు గెలిచాడు. ఏ ఒక్క పాలయానికి వచ్చి ఏ ఒక్క గ్రామానికి వచ్చి ఏమైనా ఒక మంచి పని చేసాడో చెప్పమన్నా మాకు. ఒక్క బాపట్ల టౌన్లో ఏమో కానీ ఏ ఊరు వచ్చి ఏ గ్రామం వచ్చి 3 మండలాలు ఉండి ఈ బాపట్ల నియోజకవర్గానికి ఎవరికేమో చేశాడో ఒక్క మాట చెప్పమనండి వచ్చి. మద్యపాన నిషేధం జరిగిందా? ఎక్కడ జరిగింది? మద్య నిషేధం జరిగిందా? ఇసుక దోచుకోవటం జరిగిందా? ఇక్కడ వ్యవసాయ పరిస్థితులు నీళ్లు రాక ఇబ్బందులు పడి ఇప్పుడు నీళ్లు లేవు. కాలువలు దొంగేడండి, మురుగు కాలువలు దొంగేడా, పంట కాలువలు దొంగేడా, ఏం దొంగేడు? ఇళ్లలో కూర్చున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు చదువుకుని కూడా. ఏమన్నా వీళ్ళకి ఒక ఉద్యోగం వచ్చి ఇచ్చినట్టు వర్ణం ఉందా? ఇప్పుడు ఈయనేం చేశాడు?